హాయ్ గైస్. ఈరోజు నేను క్లబ్లో టాపిక్ అనేది చెప్తున్నప్పుడు నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఎందుకో నైట్రిక్ ఆక్సైడ్ గురించి నేను ఈరోజు డిస్కషన్ చేశాను. హార్ట్ హెల్త్ సంబంధించి ఎలా హెల్ప్ అవుతుంది, మన హార్ట్ హెల్తీగా ఉండాలి, గుండె ఆరోగ్యం అనేది మనం ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలంటే ఏమేమి తీసుకోవాలి. దాంట్లో ఒకటి నైట్రిక్ ఆక్సైడ్ అనేది మనకి 30 ఇయర్స్ తర్వాత తగ్గుతూ వస్తుంది. బాడీలో ప్రొడ్యూస్ అవ్వడం, స్వతహాగా ప్రొడ్యూస్ అయ్యే శక్తి అనేది, అంటే స్వతహాగా తయారయ్యే శక్తి మనం 30 సంవత్సరాల తర్వాత తగ్గుతూ ఉంది. నైట్రిక్ ఆక్సైడ్ అనేది మన బాడీలో అనేది డిస్కస్ చేశాను. అదేవిధంగా మీకు తెలుసు, బోన్ కానీ ఇంకా మజిల్ కానీ ఇవి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీలో కొలాజిన్ అనే ప్రోటీన్ కానీ తగ్గుతూ వస్తుంది, ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. బ్రెయిన్ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆగిపోయి కొంచెం కొంచెంగా అవి లాస్ అవుతూ ఉంటాయి. అంటిల్ అన్లెస్ దానికి కావాల్సినటువంటి పోషకాలు కానీ అండ్ ప్రాక్టీస్ ఇవ్వనప్పుడు డెఫినెట్లీ విల్ లూజ్ ఇట్, మనం దాన్ని కోల్పోతూ ఉంటాం. సో దానికి సంబంధించి ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని ఆఫ్టర్ 30 తర్వాత 40 తర్వాత ప్రాబ్లం వచ్చినాక కాదు, బిఫోర్ 30 వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ వాటికి మంచి లైక్ ఎక్సర్సైజ్ అనేది ఇస్తూ బ్రెయిన్కి కానీ అండ్ మజిల్కి కానీ పోషకాలు ఇస్తూ, సో ప్రాక్టీస్ అంటారు దాన్ని. అలా మనం ఇస్తూ ఎలాంటి ప్రాక్టీస్ ఇవ్వాలి, ఏమేమి పోషకాలు ఇవ్వాలి, ఇలాగ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎస్ఎస్ వెల్నెస్ క్లబ్లో వస్తుంది. మీకు ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి, ఏమేమి బెటర్గా మనం చేసుకోవచ్చు 30 ఇయర్స్ లోపు, సో వాటిని మనం కోల్పోయిన తర్వాత ఎంత సఫర్ అవుతాము, మరి వాటిని బెటర్ చేసుకోవాలంటే ఏం తినాలి ఆహారంలో, ఫుడ్, లైఫ్ స్టైల్ కరెక్షన్స్, అవన్నీ కూడా మనకి ఎస్ఎస్ వెల్నెస్ క్లబ్లో చెప్తారండి. అసలు ఈ విషయం తెలియక చాలామంది తీసుకోలేకపోతున్నారు, అందుకే వీడియో చేసి అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.